ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సో మీ కథలు మీరే రాసుకుంటారు, మీరే మీ మనసులోంచి వచ్చే కథలే మీరు రాస్తారు, లేదంటే ఎక్కడైనా ఇన్స్పైర్ అయితే అంటే ఒక జరిగిన సంఘటన గురించి దాన్ని ఇతివృత్తంగా తీసుకుంటారు? యా, అంటే నాకు ఇప్పుడు ఐ కీప్ అ బుక్ విత్ మీ అండి. ఆ బుక్ పేరు మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చారు నాకు, మై లిటిల్ బుక్ ఆఫ్ బిగ్ ఐడియాస్ అని ఉంటుంది. సో దాంట్లో నాకు ఎప్పుడు ఒక చిన్న ఐడియా వచ్చిన ఒక స్టోరీ ఆర్ మూవీ పరంగా, వెబ్ సిరీస్ పరంగా, ఐ జస్ట్ ఒక పేజ్ పెట్టేసి దానికి ఒక 1 లైన్ వేసి వాట్ ఈస్ ద జాన్రా, హౌ ఐ వాంట్ టు ట్రీట్, అలా అన్ని చిన్నగా ఒక షార్ట్ నోట్స్ రాసుకొని పెట్టుకుంటాను. దాంట్లో ఇప్పటికీ ఐ థింక్ ఐ రోట్ అరౌండ్ 32 స్టోరీస్ ఇన్ ఇట్. దాంట్లో ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్షనల్. దిస్ ఈస్ ద ఫస్ట్, ఇప్పుడు నా నెక్స్ట్ ఫిల్మ్ హత్య ఈస్ ద ఫస్ట్ వన్ విచ్ ఇస్ ఇన్స్పైర్డ్ బై రియల్ ఈవెంట్స్. అదే ఈ హత్య సినిమాకి నేపథ్యం రియల్ ఈవెంట్స్ అని చెప్పారు. సో టెలస్, ట్రైలర్ చూస్తే కొంత టీజర్ చూస్తే అర్థమైంది, బట్ టెలస్ అబౌట్ ఇట్. అసలు ఎలా ఈ సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? అది కూడా చాలా రిస్కీ ప్రపోజిషన్ అని తెలుసు మీకు. యా, డెఫినెట్లీ ఇట్స్ రిస్కీ. బేసిక్గా ఏమైందంటే అండి, నేను ఐ ఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఫాలోయింగ్ పాలిటిక్స్. సో పొలిటికల్ న్యూస్ అసలు ఎక్కువ ఫాలో అవ్వను. అంటే మేజర్గా నేను ఏమైనా న్యూస్ చూస్తున్నా కూడా చాలా రేర్గా, అంటే ఎక్కువ మనకి సోషల్ మీడియాలో స్క్రోలింగ్ వచ్చే న్యూస్ అలా చూడడమే కానీ పాలిటిక్స్ అసలు ఫాలో అవ్వను. సో వన్ డే నేను ఐ కేమ్ అక్రాస్ అన్ ఇంటర్వ్యూ లైవ్ టీవీలో, ఒక న్యూస్ ఛానల్లో ఒక లైవ్ ఇంటర్వ్యూలో దస్తగిరి అనే ఒక మర్డరర్ అతను కూర్చొని లైవ్ టెలివిజన్లో ఒక మర్డర్ ఎలా చేశాడు, ఒక గ్రూసమ్ మర్డర్ ఎలా ప్లాన్ చేసుకున్నాడు, ఆ మర్డర్ వెపన్ ఎక్కడ కొన్నాడు, ఎలా తీసుకొచ్చాడు, ఎలా చంపాడు అన్నది ఆయన వివరిస్తున్నాడు. లెట్ us call him the accused. ది అక్యూజ్డ్. సో అంటే హీస్ అ కన్విక్టెడ్ ఇది. సో అతను కూర్చొని హీ వాజ్ నరేటింగ్ ఇట్. కన్ఫెస్ చేశాడు కాబట్టి మీరు మర్డరర్ అంటున్నారు. హీస్ టర్న్ ఇంటూ అన్ అప్రూవర్ కదండి ఆయన. సో అతను కూర్చొని నరేట్ చేస్తున్నప్పుడు ఈజ్ దిస్ ఫర్ రియల్ అని అనుకున్నాను నేను ఫర్ ఫ్యూ మినిట్స్. అంటే ఒక మర్డరర్ అనేవాడికి అంత సీన్ ఇస్తున్నామా మనం మన సొసైటీలో? అంటే అతను ఒక లైవ్లో కూర్చొని ఒక న్యూస్ ఛానల్లో మర్డర్ ఎలా చేశాను అని నరేట్ చేసే అంత, అక్కడ ఉన్న కామెంట్స్ కానీ, లేకపోతే దాని తర్వాత ద బాడీ లాంగ్వేజ్ దట్ హీ వాజ్ సిట్టింగ్, ద బాడీ లాంగ్వేజ్ హీ వాజ్ టాకింగ్, చాలా గొప్ప ఘనకార్యం చేసే ఫీలింగ్లో ఆయన మాట్లాడుతున్నాడు. తర్వాత చాలా ఛానల్స్లో మళ్ళీ హీ గేవ్ ఇంటర్వ్యూస్. సో అసలు ఇలా ఎలవ్డ్ మన సిస్టంలో, జుడిషియరీలో ఇలా ఒక మర్డర్ అక్యూజ్డ్ వచ్చి ఆన్ లైవ్ టెలివిజన్, కెన్ హీ రియల్లీ స్పీక్? సో దీస్ స్మాల్ థింగ్స్ కాట్ మై ఇంట్రెస్ట్. అది అప్పుడు బాగా వైరల్ అయింది, ఆ 1.5-2 hours వీడియో. అది మొత్తం కూర్చొని చూసిన తర్వాత నేను యాజ్ అ స్టోరీ టెల్లర్, వాట్ ఎక్సైట్స్ మీ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద సైకీ ఆఫ్ ద క్యారెక్టర్స్. సో వై డస్ అ క్యారెక్టర్ బిహేవ్ లైక్ దిస్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అన్నది నాకు దట్ ఈస్ ద మోర్, ఐ థింక్ నేను ఒక క్యారెక్టర్ డెవలప్ చేసేటప్పుడు దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ఐ వాజ్ వెరీ ఇంట్రీగ్డ్ బై ద సైకీ ఆఫ్ దిస్ పర్సన్. ఎందుకు అలా చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు అని. అవును, అంటే హీ షుడ్ బి యునో, నాకైతే అబ్నార్మల్ అనిపించింది బికాస్ ఐ నెవర్ సా. సో దట్ కాట్ మై ఇంట్రెస్ట్. అండ్ దాని తర్వాత ఐ స్టార్టెడ్ లైక్ అసలు ఈ కేసు ఏంటి అని నేను ఐ స్టార్టెడ్ డిగింగ్ మోర్. అక్కడక్కడ విన్నదే ఇది. సో వివేకానంద రెడ్డి గారిని ఇలా ఇంటికి వెళ్ళి చంపేశారు, ఇలా ఉంది. ఓవరాల్గా పైన ఐ నో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కేస్. సో ఆఫ్టర్ లుకింగ్ అట్ దిస్ ఇంటర్వ్యూ నేను దాంట్లో డీప్గా వెళ్ళి ఐ స్టార్టెడ్ మై రీసెర్చ్. సో ఫస్ట్ రీసెర్చ్ చేసిన తర్వాత ఇట్ వాస్ బికమింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ దెర్ ఆర్ చాలా లేయర్స్ ఉన్నాయండి. అంటే చాలా థియరీస్ ఉన్నాయి, చాలా మంది ఇన్వాల్వ్ ఉన్నారు, ఒక్కొక్కరి నెరేటివ్ ఒక్కొక్కలా ఉంది. సో ఈవెన్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఆల్సో, ఒక ఇన్వెస్టిగేషన్ ఒక దారి వచ్చిన తర్వాత సడన్గా అది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇలా ఉంటే నేను ఐ స్టార్టెడ్ గ్యాదరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్స్ దేర్ ఆన్ ద సోషల్ మీడియా అండ్ న్యూస్లో, పేపర్స్లో. there are many national level journalists also from Wire and all who covered this case in depth. So anni gather chesi I kept them in a chronological order. Then I felt ఇది చాలా మంచి నెరేటివ్ అయ్యే ఛాన్స్ ఉంది అని నాకు అనిపించింది. సో ఫస్ట్ నేను ఇది స్టోరీ చేద్దాం అన్నట్టు ఐ డెంట్ స్టార్ట్ మై రీసెర్చ్. ఐ స్టార్టెడ్ ద రీసెర్చ్ బికాస్ ఐ వాజ్ intrigued by how the case was and how the people related to this case were. సో అక్కడ నుంచి అది అయిన తర్వాత దెన్ ఐ ఫెల్ట్ ఓకే ఇది మంచి మూవీ కింద మనం రాయొచ్చు అని నాకు అనిపించింది. అండ్ ఫర్ మీ టు కన్సిడర్ దీన్ని సినిమా తీయాలి అని నేను ఎందుకు కన్సిడర్ చేశానంటే దెర్ ఈస్ అ ఫిల్మ్ కాల్డ్ తల్వార్
2015లో వచ్చింది. మేఘ్నా గుల్జార్ ఈజ్ ద డైరెక్టర్. సో మేఘ్నా గుల్జార్ ఈజ్ ఐ థింక్ షీఈస్ ద ఓన్లీ విమెన్ టెక్నీషియన్ ఇన్ ఇండియా, అంటే విమెన్ డైరెక్టర్ హూస్ వర్క్ రియలీ ఇన్స్పైర్స్ మీ. ఓకే. సో తను రాజీ ఈ మూవీస్ అన్ని తీశారు. చాలా అద్భుతం. రాజీ అయితే అసలు మా ఉమెన్స్ పై ఆలియా భట్ అదుర్సు అసలు సాహసోపేతంగా తీయడం బ్యూటిఫుల్ గా ఉంది. అవును. సో తన ఫిల్మ్ 2015లో వచ్చింది తల్వార్. సో తల్వార్ మూవీ వచ్చి ఇట్స్ మూవీ బేస్డ్ ఆన్ ఆరుషి తల్వార్ అని ఒక అమ్మాయి ఫ్రమ్ ఢిల్లీ. ఆ అమ్మాయిది మర్డర్ అవుతుంది, డబుల్ మర్డర్. వాళ్ళ ఇంట్లో పనిచేసే అతనిది కూడా మర్డర్ అవుతుంది. అక్కడ కూడా క్రైమ్ సీన్ మొత్తం కాంప్రమైజ్ అవుతుంది. లోకల్ కాప్స్ ఫెయిల్ టు డూ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, దే ఫెయిల్ టు ప్రొటెక్ట్ ద సీన్. అక్కడ నుంచి అది ఇట్ గెట్స్ ఎస్కలేటెడ్ టు సిబిఐ. దాంట్లో కూడా మల్టిపుల్ థియరీస్ ఉన్నాయి. పేరెంట్స్ చేశారు ఆర్ ఇక్కడ సైడ్ నుంచి అంటే మైగ్రెంట్ లేబర్ చేశారు, ఇలా చాలా థియరీస్ ఉన్నాయి. నాకు ఆ మూవీ చాలా ఇష్టం బికాస్ ఆఫ్ 2 reasons. 1, the way the screenplay was progressing. 2, the style of making of the film. ఒక డాక్యూ ఫీచర్ స్పేస్లో ఉంటుంది మూవీ. ఇట్స్ అ వెరీ రియలిస్టిక్గా, అంటే క్యారెక్టర్స్ మాట్లాడే పద్ధతి కానీ లేకపోతే మన మూవీ ముందుకు వెళ్ళే పద్ధతి కానీ చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో సమ్ డే వెన్ ఐ థింక్ ఐ వాచ్ తల్వార్ ఫర్ 7 to 8 times till now. So every time I watch it I used to feel someday I should make a film like this. సో ఓకే. సో ఫస్ట్ మద ఏమో స్పై సినిమా లైక్ రాజీ. ఇప్పుడు రెండో సినిమా ఆరుషి తల్వార్ అనే ఈ ఫిల్మ్కి దాదాపు ఒక విధంగా చూస్తే ఒక యువర్ సార్ట్ ఆఫ్ ఒక పాజిటివ్, ఒక ఏకలవ్య శిష్యురాల్లా ఫాలో అవుతున్నారు మేఘనా గుల్జార్. నాట్ రియలీ, అంటే ఇట్ ఫెల్ ఇన్ ప్లేస్ అండి. అండ్ ఇట్ వాజ్ నాట్ నెవర్ ప్రీ ప్లాన్డ్ ఆర్ ఎనీథింగ్. నేను తల్వార్ చూసినప్పుడు అనుకునేదాన్ని ఎప్పుడైనా ఇలాంటి ఫిల్మ్ ఒకటి తీయాలి అని. అదే టైంలో ఈ దస్తగిరి గారి ఇంటర్వ్యూ రావడం అండ్ ఆ టైంలో మీరు దీన్ని సినిమాగా ఎందుకు తీయకూడదు అనుకున్నారు? ఇట్ ఫాల్స్ ఇన్ టు ద ఎగ్జాక్ట్ స్క్రీన్ ప్లే ఆఫ్ తల్వార్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారు ఈ సినిమా తీయడానికి అంటే ఏం చెప్తారు? బికాస్ ఈ సినిమా అంటే ఏం చూపించారో ఎవరికి తెలియదు. బట్ ఇన్ఎవిటబుల్లీ ఒక కథ చెప్పేటప్పుడు మీరు ఎంత న్యూట్రల్గా తీసినా ఇటో అటో అది స్వింగ్ అవుతుంది. సో వీళ్ళో వాళ్ళో మీకు ఏమన్నా ఈ సినిమా తీయమని చెప్పారా? నాట్ రియల్లీ అండి. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద కాంటాక్ట్స్ లేవు టు గో, అంటే సినిమా ఫండ్ చేయించుకునే అంత అయితే లేదు కాంటాక్ట్స్. దీనికి ఆల్మోస్ట్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడ్యూసర్ ఇస్ ప్రశాంత్. తను మేజర్ చంక్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు. అండ్ తనే ఆర్ట్ డైరెక్టర్. అంటే మీరు ప్రశాంత్ అలా అనేస్తే మాకు ఎలా తెలుస్తుంది ప్రశాంత్ అని? ప్రశాంత్ కిషోరా అని అడుగుతాం మళ్ళీ. సో మిగతా 50% ఆఫ్ ద చంక్ మేము ఒక 23 ఫ్రెండ్స్ కలిసి కొద్ది కొద్దిగా వేసుకొని చేసాము. నాది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, విచ్ ఐ డింట్ టేక్ ఎనీ రెమ్యునరేషన్ ఫర్ మై సర్వీసెస్. ఐ హ్యావ్ అ ప్రాఫిట్ షేర్ ఇన్ దిస్. కానీ అదే అగైన్ ఐ కమ్ బ్యాక్ టు ది సేమ్ క్వశ్చన్. మీకు ఇంతమంది రిసోర్స్ పూలింగ్ కి డబ్బులు ఉన్నాయి అంటే అందరూ కలిసి దీనికి ఇంతమంది డబ్బులు వేసుకుని చేసినప్పుడు ఒక ఫ్రెష్ స్టోరీ చెప్దామని ఎందుకు అనిపించలేదు విద్యకి అని నాకు డౌట్ వస్తుంది. సో ఇఫ్ యూ ఫీల్ దట్ యునో సమ్ వన్ మైట్ బీ బిహైండ్ దిస్ ఆర్ మీరు అన్నట్టు ఎవరైనా ఫండ్ చేసి ఉన్నారంటే ఐ విల్ ఆస్క్ యూ హూ డూ యూ థింక్ దట్? అలా ఏం లేదు. అలా మళ్ళీ రివర్స్ క్వశ్చన్ ఆన్సర్ కాదు అనే విషయం మీకు తెలుసు. ఐమ్ జస్ట్ నేనేమి ఇంట్రాగేట్ చేయట్లేదు మిమ్మల్ని. బట్ జస్ట్ ఇంత ఒక అన్యూజువల్ స్టోరీని తర్వాత గన్ టు డెత్ స్టోరీ ఒకలా చూస్తే మీడియాలో చితక్కొట్టి పెట్టారు ఈ స్టోరీని. ఏం జరిగింది, సీన్ ఆఫ్ అఫెన్స్ మొదలుకొని కొత్తగా ఏం చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది అని? ఐ విల్ ఆన్సర్ పాయింట్ వైజ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో వన్ బిహైండ్ దిస్. అంటే మేమే ఎలా అయితే మేము మా అదర్ ఫ్రెండ్స్ అందరం సపోర్టివ్గా ఎలా చేసుకున్నామో దిస్ ఈజ్ ఆల్సో బ్రాట్ అవుట్ ఇన్ అ వెరీ సేమ్ వే. కాకపోతే మమ్మీని ఇన్వాల్వ్ చేయలేదు ఈసారి బికాస్ షీ ఫేస్ లాట్ ఆఫ్ ఫినాన్షియల్ ట్రబుల్స్ బికాస్ ఆఫ్ మదర్. సో ఇప్పుడు నేను సెన్సార్కి March 4th రోజు అప్లై చేశానండి. సో ఇఫ్ ఇన్ కేస్ యూ థింక్ దట్ ఇఫ్ ఒకవేళ మనకి ఇది టీడీపీ ఫేవరో లేకపోతే వైసీపీ ఫేవరో ఇలా ఏమైనా ఉంది అని అనుకుంటే నేను March 4th అప్లై చేశాను. ఎలక్షన్ కోడ్ ఐ థింక్ ఇట్ కేమ్ అరౌండ్ April 14th ఆర్ సంథింగ్. అప్పటికి 1.5 month ప్రేయర్ నేను అప్లై చేశాను. అండ్ ఎలక్షన్ రిజల్ట్ అంతా వచ్చి న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది జూన్లో. బట్ నాకు సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది 29th October. ఓహో. సో నేను లిటరల్గా 9.5 months నేను సెన్సార్లో స్టక్ అయి ఉన్నది. అందుకే ఇంత లేట్ అయింది. సో ఇఫ్ రియలీ ఒకవేళ అంటే నేను ఇఫ్ సమ్వన్ వాజ్ సపోర్టింగ్ దిస్ ఫిలిం ఆర్ పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఎలక్షన్స్కి ముందు 100% వచ్చేది. వీళ్ళకి ఫేవర్ ఉన్నా వాళ్ళకి ఫేవర్ ఉన్నా వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళ పవర్ యూజ్ చేసి క్లియరెన్స్ తెప్పించేవాళ్ళు 100%. But I didn't go to anyone because my movie is not that. My movie's motive is not that. So that's one point. And already ఇది
అందరికీ తెలిసిన స్టోరీయే, దెర్ ఇస్ వాట్ ఈస్ న్యూ ఇన్ దిస్ అని అంటే అందరికి తెలిసిన స్టోరీయే, బట్ అందరికీ పైన తెలుసు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అక్యూజ్డ్ 1, అక్యూజ్డ్ 2, అక్యూజ్డ్ 3 ఇలా సమ్ నేమ్స్ తెలుసు, బట్ వాళ్ళు ఆ టైంలో అక్కడ ఎందుకున్నారు, సో కాంప్రమైజ్ అయినప్పుడు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, సో ఒక్కొక్కరి నెరేటివ్ ఏంటి, మనము ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అలాంగ్ విత్ టైమ్ స్టాంప్స్ ద స్టోరీ రన్స్. సో ఒక ప్రాపర్ డాక్యూ ఫీచర్ స్పేస్లో 6:20కి బాడీ డిస్కవర్ అయింది, 6:40కి సో అండ్ సో థింగ్ అయింది, 7:15కి కాప్స్ వచ్చారు. సో అది ఒక వెరీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేలో వెళ్తూ ఉంటుంది ఈ సినిమా మొత్తం. అంటే ఇట్స్ ఆల్ ఫ్యాక్ట్ చెక్డ్ అండ్ చాలా ఇన్డెప్త్ రీసెర్చ్ చేశాను నేను. సో మీరు బహుశా అందరు FAQsకి ఆన్సర్స్ ఇందులో చెప్పదలుచుకున్నారు. యా, అంటే చాలా మందికి ఆన్సర్స్ దొరుకుతాయని అనుకోవచ్చు, బట్ సిన్స్ యూ సెడ్ లైక్ యూ సెడ్ ఇట్స్ ఓపెన్ ఇన్ ద కోర్ట్, సో మనము వీ కెనాట్ కమ్ టు అ కంక్లూజన్ ఆర్ ఐ కెనాట్ గివ్ మై ఒపీనియన్. బట్ నేను రీసెర్చ్లో నేను ఏదైతే చేశానో వాట్ ఆల్ ఐ హ్యావ్ డిస్కవర్డ్, వాట్ ఆల్ ఐ ఫెల్ట్ మస్ట్ హ్యావ్ బీన్ ట్రూ, ఆర్ వాట్ ఆల్ ఐ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ వ్యాలిడ్ అని అనిపించిందో నేను దాన్ని బేస్ చేసుకొని ఐ రోట్ ద స్క్రీన్ ప్లే.